బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసైనాం వేసి బొమ్మ వరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా మది ఒడికి మనకి తెలిసిందా ఎతనిదుర చెదిరిపోయిందా హృదయాన ఉదయించను ప్రేమ ప్రేమంటూ పట్టుకొస్త నిన్ను పట్టుకొస్త పిచ్చి ప్రాణాలే వదనాల రెచ్చిపోయి పట్టు తప్పి ఐ లవ్ యు చెప్పడానికి వచ్చినట్టు తిప్పలేవో సగమైన చేస్తారా ఇంటిలోన పట్టుపట్టి మరణాన్ని చేరే తలపెందుకమ్మా ఆ బొరుసు వేణుకే బొమ్ముండు నమ్మా బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసైనాం వేసి సర్లే కానీ ఏం చేస్తాం కానీ వైట్ పబ్లిసిటీ ఇవ్వండి అన్నట్టు మీరెవరూ సాయంత్రం నా కోసం రానక్కర్లేదు నేనే డైరెక్ట్గా సాయంత్రం స్టూడియోకి వస్తాను ఏరా ఈ మధ్యన సరిగ్గా ఇంటి పట్టునుంటాం లేదు అది కాదు డాడీ ఫర్దర్ స్టడీస్ కోసం ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటున్నాను డాడీ టిఫిన్ చేసావా చేశాను డాడీ చేశాడు రాహుల్ నాకెందుకో ఈ పరిసరాల్ని నిన్ను వదిలి మా ఊరు వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంది నాకు హుషారుగా ఉందనా నీ ఉద్దేశం సార్ ఈ పల్లె కనుక మీరు తిన్నారంటే కడుపు నిండుతుంది మీ ప్రేమ పండుతుంది సార్ తీసుకోండి సార్ బాబు నువ్వు చెప్పే ప్రేమ జంటలన్నీ చివరికి ఫట్టయ్యాయే కానీ ఎవ్వరూ ప్రేమను పండించుకోలేదు అలాంటి పల్లీలు మాకొద్దు తమరు దయచేయండి సార్ ఏం కావాలి క్వార్టర్ రమ్ము కావాలి ఇక్కడ మందు దొరకదు సార్ మళ్ళీ మద్యపాన నిషేధమా సరే ఈ ప్రేమ ఒక యుద్ధం లాంటిది కాబట్టి దీనిలోని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ల యుద్ధాన్ని ప్రారంభిద్దాం మాటలకేమండి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు మన దాకొస్తే కానీ తెలియదు అంతెందుకు పోనో జీరో గోరా మీ అబ్బాయి మీరు అన్నట్టుకోనే ఓ పని మనిషిని అట్టుకొచ్చా నాయన నేను ఈ అమ్మాయిని ప్రేమించేసిన పెళ్లి చెయ్యి అంటే చేసేస్తారా చెప్పండి
ఏంది అలా కూకుండిపోయారా? ఏమండి మాట్లాడరా? మాట్లాడండి. ఆ పరిస్థితుల్లో మీరే ఉంటే ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి. తప్పకుండా చేస్తాను. మీరన్నట్టు మావాడు ఒక పని మనిషిని ప్రేమిస్తే వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి చేస్తాను. నీకు ఇప్పుడు అర్థమైందా? దట్ ఈస్ మై డాడ్. ఆయన ఎలాంటి వారు నీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అసలు ఇప్పుడే తెలియకుండా ఉంది. అంటే అంటే ఏముంది, చివర్లో మీ డాడీ సొరకాయ మెత్తగా కోసాడు. కోతల కోయడుమా? అవును. నువ్వు చెప్పతలుచుకున్నది స్ట్రైట్ గా చెప్పు. ఏముంది, మీ డాడీ అన్నమాటే. మన ఇంట్లోని పిల్లలు ఆఖరికి పని మనిషిని ప్రేమించినా తలంచి అక్షింతలు వేయాలన్నారు చూడు, అది. ఎస్, దట్ ఈస్ మై డాడ్. చూడు రాహుల్, చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంటుంది. మన ప్రేమ సంగతి పక్కన పెట్టి కాసేపు మనం మాట్లాడుకుందామా? నువ్వు నిజంగానే మీ ఇంట్లోని పని మనిషిని ప్రేమించావనుకో. ఊరుకో, మా ఇంట్లో పని మనిషికి 50 ఏళ్ళు. ఇదిగో రాహుల్, విషయం పక్కదారి పట్టిస్తున్నావు. మెయిన్ దారికే వద్దాం. ఇంతకీ ఏమంటావు? నువ్వు ప్రేమించావనుకో. అనుకున్నాను. నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను మన ఇంట్లో పని మనిషిని ప్రేమించాను, మా ప్రేమని అంగీకరించి ఆశీర్వదించండి అని అంటే మీ డాడీ నిజంగానే మై డియర్ బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నేను మీ ప్రేమని అంగీకరించాను, పదండి వెంటనే నీకు పెళ్లి చేస్తాను అని అంటాడా? లేక మరో విధంగా తప్పనిసరిగా పెళ్లి చేస్తాడు. ఏం పెళ్లి చేస్తాడు? నిన్నొక్కడిని గదిలో పడేసా? మై డియర్ సజిత, మా డాడీ విషయం నీకు తెలియదు. ఆయనది ప్రతి విషయంలోనూ అడ్వాన్స్డ్ థాట్. మీ డాడీకి ఎన్ని విషయాల్లో అడ్వాన్స్ థాట్ ఉన్నా నాకు అనవసరం. ఆయన అన్నది ఎంతవరకు కరెక్టో నేను తెలుసుకుంటాను. అదెలా కుదురుతుంది? ఆల్రెడీ మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా. ప్రేమించినా సరే మీ డాడీని టెస్ట్ చేయాలంటే అది కుదురుతుంది. అదే ఎలా కుదురుతుందని అడుగుతున్నాను. అలా అడుగు, చెప్తాను. మీ డాడీకి ఇంకా మన ప్రేమ విషయం తెలియదు కదా? తెలియదు. ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు కదా? చూడలేదు. సరే, ఇప్పుడు నేను మీ ఇంటికి పని మనిషిగా వస్తాను. ఏంటి, పని మనిషిగా వచ్చి మా ఇంట్లో అన్ని పనులు చేస్తావా? తప్పే ఉంది. ముందు ముందు ఈ పనులన్నీ నేనే కదా చేయాలి. నువ్వు చేయవలసిన పనేంటి? అందుకు పని మనుషులు ఉన్నారుగా. ఉన్నా కొన్ని కొన్ని పనులు స్వయంగా చేసుకోవడంలోనే తృప్తి ఉంటుంది. సరే, నువ్వు పని మనిషిగా మా ఇంటికి వస్తావు. అప్పుడు నువ్వు నన్ను ప్రేమించాలి. ఇదేం గోలు పుచ్చమ్మా, ఆల్రెడీ మనం ప్రేమించుకున్నాం కదా. ఈ ప్రేమ వేరు, ఒక యజమానికి పని మనిషికి మధ్య సాగే ప్రేమ వేరు. మనం రేపటి నుంచి మీ ఇంట్లో మన ప్రేమని వెలగబెడతాం. కొద్ది రోజుల తర్వాత నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తావు. అందుకు ఆయన అంగీకరించాడు అనుకో, హ్యాట్స్ ఆఫ్. కాదంటే? ఒకవేళ అంగీకరిస్తే? అంగీకరించకపోతే? రాహుల్, అదే కీడించి మేలించమన్నారు కదా, అప్పుడేం చేస్తావు? అదే మరి బెట్. యు మీన్ పందెం? ఐ మీన్ ప్రేమ పందెం. ఈ విషయంలో నువ్వు ఎటు తిరిగి ఓడిపోతావు. అయినా నీ పందెంలో షరతులేంటో వినాలని ఉంది. ఓకే, మీ డాడీ పాజిటివ్గా మన ప్రేమను అంగీకరిస్తే నా జీవితాంతం అలాంటి గొప్ప మనిషికి కట్టు బానిసలాగా చాకరీ చేస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. బట్ ఏమాత్రం మీ ఫాదర్ నెగిటివ్గా రియాక్ట్ అయినా ఆ ప్రేమకి ఈ ప్రేమకి గుడ్ బై చెప్పి నా దారి నేను చూసుకుంటాను. ఐసి, తమరు వెళ్ళిపోతారన్నమాట. అంటే మన ఇద్దరి మధ్య నడిచేది నిజమైన ప్రేమ కాదన్నమాట. నేను సిన్సియర్గా లవ్ చేస్తే నువ్వు నటిస్తున్నావు అన్నమాట. నో రాహుల్, నా ఉద్దేశం అది కాదు. ప్రేమ విషయానికి వస్తే నీకంటే నేనే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ బెట్టి విషయానికి వస్తే ఏదో ఒకటి వదులుకోక తప్పదు. అప్పుడే ప్రేమ పందానికి ఒక అర్థం ఉంటుంది. సరే, నీ రూట్కే వస్తున్నా. నువ్వు అనుకున్నట్లుగా మా ఫాదర్ సైడ్ నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తాయి. ఫాదర్తో పాటు ఆస్తి అంతస్తును వదిలి నీతో ఎక్కడికైనా రావడానికి నేను రెడీ. ఈ ఛాలెంజ్ మన ప్రేమకే కాదు, మా డాడీ మీద నాకున్న నమ్మకానికి ఛాలెంజ్. ఓకే, నువ్వు మీ ఊరెళ్ళిపో. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలో ప్లాన్ చేసి ఫోన్ చేసి చెప్తాను.
ఓకేనా? అలాగే. పద. ఎవడో చంపేశాడు నాయను. వీడి కాళ్ళు ఎడుపోను, వీడి కళ్ళు పీకాయా, వీడి చేతులు నాశాను. ఒరే దొంగ సచ్చినాడా, ఎక్కడ తెచ్చావు? ఉండరు అక్కడ. నిన్ను చెత్త బుట్లో పెట్టి తొక్కేస్తాను. ఏంటి అనుకున్నావు? అమ్మో కొనుక్కొద్దు మాకు వాడు వ్యవసాయం చెయ్య. ఆగరా ఆగు, నిన్ను పాడి కట్ట వస్తున్నారో తొక్కేస్తా. ఏంటి అనుకున్నావు? ఎవడది ఎవడది? చూసుకోపోవడం వల్ల తగిలిందిలేమో, దానికైనా తిట్టాలా? చూసుకోపోటానికి కళ్ళు ఎత్తికెక్కాయా? వెనక ముందు చూసుకోవద్దా? గురి తప్పిందిలేమమ్మా పుల్లమ్మ. నా పేరు పుల్లమ్మ కాదు, మంగ. అదేనా బెంగ? అదే ఇప్పుడు అలవాటుగా పేపర్ ఇసిరేసాను, అది పొరపాటున నీకు తగిలింది పుల్లమ్మ. మీడి గుడ్డు పెదవా, ఎత్తు తక్కువ పెదవా. అసలు ఎప్పుడన్నా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? అయ్యో ఎలక్ట్రిక్ షాక్ కొడితే కిలకిలకిలకిల ఆడిపోతారే, అట్టుందిరా నీ ముఖము. గోడకి పెడక కొడితే ఎట్టుందో నీ ముఖం అట్ట వంకలు తిరుగుతారా? ఏమో మాటలు తిన్నగా రాని ఆడదాని అని ఊరుకుంటున్నా, లేకపోతే ఏం చేస్తావురా? తిట్టింది చాలేదా, ఇంకా తిడతావా? అయ్యో సన్నాసుడు తారెడ్డి కాదురా, నల్ల మొక్కవాడా, నల్లా పోతాడు. ఇట్రా జగలడరా. నీ బూతులు పంచాంగానికి దారే కాదు, నేను ఎవరో కూడా తెలియట్లేదు. హలో ప్రసాద్, ఇవాళ పేపర్ చూసావా? అది కాదయ్యా, ఏషియన్ అండుకో వాళ్ళ ప్రకటన చూసావా? నీ అభిప్రాయం ఏమిటి? ఎస్, ₹1,00,00,000 ప్రాఫిట్. మనం కావాలనుకుంటే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవచ్చు. వెంటనే టెండర్ వేయి. చూడు రావ్, ఎవడైనా లోయెస్ట్ రేట్ కోట్ చేస్తే వాడిని కొనడం ఎంతసేపు అయ్యా? ముందు నువ్వు టెండర్ అయ్యి. ఓకే చూడు, నేను ఎగ్జాక్ట్లీ 11:30కి కార్పొరేట్ ఆఫీస్కి వస్తాను. ఓకే, గుడ్ లక్ టు బోత్ ఆఫ్ అస్. బాయ్. అరే అంజయ్, కాపీ. అయ్యగారు, ఏమిట్రా? తమరు నిన్న టీవీలో చివర్లో అన్నారు చూశారు? ఆ మాట నాకు ఎక్కడో చివుక్కుమందయ్యా. ఏమిటది? అదే బాబు గారు, మన అబ్బాయి గారు పని పిల్లని ప్రేమించిన పెళ్లి చేసి అచ్చింతలేసేస్తానన్నారు చూశారు? దానికి నీకెందురా చెవుకుమటం? అది కాదు బాబు గారు, ఒకవేళ మన అబ్బాయి గారు మన ఇంట్లో కాకపోయినా ఎదురింట్లోనో పక్కింట్లోనో ఒక పని పిల్లకి లైన్ వేసేసి మీ దగ్గరికి తీసుకొచ్చేసారనుకో, చేసేస్తారు బాబా పెళ్ళా, చేసేస్తారు బాబా అత్యంతలా. మరి అంజీ, నేను నిన్న టీవీలో చేసింది జనాకర్షణ ఉపన్యాసం రా. కానీ ఉదయం లేస్తే మనం వేసే ప్రతి అడుగు
ధనాకర్షణ వైపే. అయ్య బాబోయ్ అట్ట చెప్పండి గారు. అయినా నీకంత డౌట్ ఎందుకు వచ్చిందిరా? మన బాబుకి ప్రేమలు దోమలు ఏమీ తెలియవు. ఒకవేళ వాడు ప్రేమించినా మన స్టేటస్కి తగ్గ అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ అంత దిగజారుతాడా? ఒకవేళ దిగజారాడే అనుకో, ముందా అమ్మాయి భర్తం పట్టి ఆ తర్వాత మన వాడి సంగతి చూద్దాం. నువ్వేం భయపడకు. వెళ్ళి లోపల ఆఫీస్ గదిలో టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి, పట్రా. అలాగే బాబు గారు. హలో భానోజీ హియర్. అడే నీ పేరు నాకు తెలుసుపా. నా పేరు ఏమి? ఒరే 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 నువ్వట్రా? వర 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 కాతరా. నా పేరు ఎనకొరు పేరు ఉండు. అద్దా ఏం పేరు చెప్పు. సుభద్ర. సుభద్ర. అడే బానోజీ నా పేరు ఏమో ఉడనే చెప్పురా. ఒరేయ్, హోల్ ఆంధ్రాలో తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడే తమిళ్ తంబి ఇంకెవరున్నారా? ఆశ దోశ అప్పడం సాంబారు వడ. బానోజీ ఇంద తిరునెల్వేలి కథ చెప్పొద్దు. అసలు నా పేరు ఏమి కరెక్టా చెప్పువాలా? కుప్పుస్వామి, సరేనా? తిరునెల్వేలి కుప్పుస్వామి నాయుడు చెప్పువాలా? బానోజీ నేతే మా టీవీలో నీ బొమ్మదా చూస్తున్నప్ప. రొంబ వీర గంభీరమ్మ వీరపాండ్య కట్ట బ్రహ్మణిల శివాజీ మాదిరి సూపర్ డైలాగ్ ఇడుస్తుప్పా. నీ బొంద, అవి డైలాగులు కావు, ఉపన్యాసం. నాకుదా తెలుసురా, అది ఇది ఒకటేప్ప. వాయిలేదని చెప్తురే. మా చెల్లి ఎట్టా ఉండరా? ఆ మధ్యలో నేను చెప్పడం ఎందుకు, నువ్వే పేసు. మీ సాంబార్ అన్న. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? మేము సౌఖ్యమా ఉంటామ్మా. నీ మా సంగతి నీదా సౌఖ్యమా ఉంటావా? మేమంతా బానే ఉన్నాం అన్నయ్య. సరేమా సరే. ఏమా నా మేనలోడు అద్దా వాడు బాగుంటాడా? ఎవరు? అదే అమ్మా నా మేనలోడు రాకులు పయ్యా. ఓహో రాహులా? బాగున్నాడు అన్నయ్య. ఈ సంవత్సరంతో కాలేజ్ చదువు పూర్తయిపోతుంది. అప్పుడియా? సరే అమ్మా, మా బావవాడు నిన్ను ఏమైనా కష్టం పెడతా నాకు నా ఫోన్లో చెప్పు. వాడి కథ కనుక్కుంటాను. అమ్మా నీకు రహస్యం. నువ్వు నేను వేరే ఎవరో కాదుమా. రక్త సంబంధం సినిమావలే. నాను ఎన్టీఆర్ మాదిరి, నీ చెల్లి సావిత్రి మాదిరి. నీవేం భయపడకుండా. అంతా మీ అభిమానం అన్నయ్య. అది సరే గాని వదిన పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏమమ్మా, ఎన్న పూత తిన్నా పెట్టకోడి మాదిరి నిగ నిగ నిగలాడుతా ఉంటారు. సరే ఏమ్మా, నానే ఫోన్ పెట్టి విడుస్తున్నా. రాకులు పోయాదా వస్తా. మామవాడు అడిగినాడని చెప్పుమా. అలాగే. బావు అడిగిన ఫోన్ ఇమ్మా. సరే ఒక్క నిమిషం. ఏరా కుప్పస్వామి, ఇంకా ఏమిటి విశేషాలు? చిన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఏం చేస్తున్నాడు? గాడిదలుదా మేపుతుడు. అదేమిట్రా, కాలేజీకి వెళ్ళటం లేదా? కాలేజా? వాండా అడే పైత్యకారి. వాడు కాలేజీకి ఎప్పుడో డుమ్ము కొట్టి ఉరుస్తుడు. డే బానోచి, నీకు ఒక రహస్యం. వాడు బీరు తాగుతాడా? నువ్వు చూసావంట్రా? నాందా చూస్తా. వాడు తోలు తీర్చి డోలు కట్టి ఉడుస్తును. కల్లోనా? రే సరే గాని, ఇంకా ఆలస్యం చేస్తే వాడు కాలేజీ ఎగ్గొట్టడం కాదు, మన కళ్ళల్లో దుమ్ము కొట్టేస్తాడు. ఎలాగో ఈ సంవత్సరం కాలేజీ చదువు అయిపోతుంది కాబట్టి ఓ మంచి తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేసి. బానోజీ నాన్న చూడకుండా ఉంటాను. రొంబ సంబంధాలు చూస్తానుపా. వాడికి ఎవరు నచ్చలియా. ఏ అమ్మాయిలు బాగాలేరా? ఎందుకు బాకలేరా? రాకిని, పద్మిని, లలిత మాదిరి సూపర్ గా ఉండారా. ఇంత మూంజి ముఖం వాడికి వేరే టేస్ట్ ఉండా. ముందర పక్క చూస్తా మునియమ్మ మాదిరి ఉండవాలా, వెనక పక్క చూస్తా వెంకయ్యమ్మ మాదిరి ఉండవాలా, ఆడ సైడ్ చూస్తా అది ఎవరు అది అవ్వయారు సినిమా సుందరాంబాడు మాదిరి ఉండవాలా. వీరి టేస్ట్ ఏమో నాకు తెలవలే. ఆడ బానొచ్చి నా
నాకు ఒకటి నిర్ణయం చేసుకుంటానే, వీడికి పెళ్లి చేసుకునే యోగం లేదే. రేయ్ నువ్వేం దిగులు పడమాక, వాడిని ఇక్కడికి పంపించేయి, నా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకుంటాడు. సంతోషంగా బానొచ్చే, అప్పుడు ఎవరు ఆడపిల్లని చూసి వాడికి పెళ్లి చేసేరా? నీకు దండం పెట్టుకుంటే నాను వచ్చి అత్యంతలు వేస్తాను. అది కాదురా, నీకు ఇద్దా చెప్తాను, ఒక ఆడపిల్ల కడికిలన్నా వాడికి ఒక పిల్లని చూసి పెళ్లి చేయరా, నీకు దండం పెట్టుకుంటాను, పుణ్యం ఉంటుందిరా. అలాగేరా. అన్నట్టు నాకు కూడా వేరే కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. కుప్పు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండో. నాకు ఏమి తలలో మూల లేదనుకుంటేవా డే, నాను తమిళవాడా, నాను ఫోను చేస్తా, బిల్లు నాకుదా వేస్తనే, నువ్వుదా ఫోన్ చేయరా. అది 9 மணி மேல ఫోన్ చెయ్యి, ఇన్కమింగ్ ఫ్రీ పెడుతున్నా పెట్టుడుతున్నా. సుందరి నాకు ఒక కాపీ తల మీద కొట్టుమా. రంభాయ నమః, ఓం సోనాలి బింద్రాయ నమః, ఓం రిచాయ నమః, ఓం సౌందర్యాయ నమః. లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. పాకులో పుట్టు ప్రేమ, నిన్ను వద్దు పొమ్మన్న భామ, నీ చెవిన రొద పెట్టు తోమ, వదిలేమ పగపెందుకు మామ. కాలేజీ ఏజిలోన కన్నె పిల్ల మోజులోన ప్రాణాలే వదిలేసే కుర్రకారు ప్రేమలోన, పైకెక్కి స్టైలు కొట్టి పువ్వులిచ్చి నవ్వుతారు, ఇంట్లో ఉన్న విషయాన్ని బుజ్జగించి చెప్పలేరు. పెద్దోళ్ళు కాస్త పట్టుదల మాని పది వాళ్ళ వంకే ఒక్కసారి చూస్తే, బొమ్మ బొరుసు బతుకేరా, లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. కాదనంటే కాలం ఆగేనా, తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా. కదలన్నీ కంచిపిలే నైగతలన్నీ ఆనలు దిశలా విసిరేసై నవ్వేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.